మాదక ద్రవ్యాలు, మద్యం వ్యసనానికి బానిసలైన వ్యక్తులను గుర్తించి వారికి చికిత్స, పునరావాసం కల్పించడం ద్వారా డ్రగ్స్ రహిత విశాఖపట్నం లక్ష్య సాధన దిశగా నగర పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నగరంలోని ఏఆర్ గ్రౌండ్ సమీపంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రిహాబిలిటేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాలిక్ అడిక్ట్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మద్యం వ్యసనానికి బానిసలైన వారిని గుర్తించి డీడిక్షన్, రిహాబిలిటేషన్ కేంద్రాలకు పంపించి చికిత్స అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వ్యక్తులను గుర్తించి పోలీసు సిబ్బంది ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి స్వచ్ఛందంగా చికిత్స పొందేందుకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వారిని గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్ న్యూ లైఫ్ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్, ఐఆర్సీఏ, కింగ్ జార్జ్ హాస్పిటల్ డ్రగ్ డీడిక్షన్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నట్లు వివరించారు. పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపిన లబ్ధిదారులకు వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24 మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా అందులో 17 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించినట్లు, మరో 7గురికి స్వయం ఉపాధి కోసం వాహనాలు అందజేసినట్లు వెల్లడించారు. 3గురికి ఆటోరిక్షాలు, 4గురికి ద్విచక్ర వాహనాలు అందజేసి బ్లింకిట్, రాపిడో, ఉబెర్, స్విగ్గీ వంటి సంస్థల ద్వారా ఉపాధి పొందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలువురికి పరిశ్రమలు, హోటళ్లు, డీటీపీ కేంద్రాలు, సెక్యూరిటీ సేవలు, మెకానిక్ షాపులు తదితర రంగాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్య వ్యసనానికి గురైన వారిని తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడం, డ్రగ్ సంబంధిత నేరాలను తగ్గించడం, నగరంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. సో ఫస్ట్ మేము వాళ్లకు రిక్వెస్ట్ చేస్తాం 2 మాటలు మాట్లాడమని, తర్వాత మేడం గారికి రిక్వెస్ట్ చేస్తాం మాట్లాడమని, తర్వాత మేడం గారి చేత 4 పోస్టర్స్ మేము లాంచ్ చేయిస్తాం. ఈ పోస్టర్స్ వచ్చేసి డ్రగ్స్ వల్ల మన శరీరం మీద ఎటువంటి దుష్పరిణామాలు, ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది అది చూపిస్తూ ఆ పోస్టర్స్, ఈ పోస్టర్స్ మేడం ఈరోజు లాంచ్ చేసిన తర్వాత మన వైజాగ్ నగరంలో ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ, నడిబొడ్డున్న ప్రతి చోట మేము అవి అతికిస్తాం, అవి డిస్ప్లే చేస్తాం. వైజాగ్ నగరంలో అందరికీ తెలుస్తుంది మన డ్రగ్స్ వల్ల మన శరీరం మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల కూడా డిమాండ్ తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. మన డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి ఇది కూడా ఒక అడుగు, ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ అన్నమాట. అండ్ ఎవరెవరు ఈరోజు డొనేట్ చేశారండి, మనకు హెల్ప్ చేశారండి రిహాబిలిటేషన్కి, వాళ్ళందరికీ సత్కరించడం, ఫైనల్గా బయటికి వెళ్ళి మేడం గారి చేత కొందరికి ఆటో ఇవన్నీ 2 వీలర్స్ ఇవన్నీ అప్పచెప్పడం, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విలేకరులందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తూ, నేను ఫస్ట్ డీఅడిక్షన్ సెంటర్ తరపున వచ్చిన అందరికీ వైజాగ్ కమిషనరేట్లో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా, అంటే పనులు ఎంతమంది అయినా చేస్తారు, దాని రిజల్ట్ కూడా తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం అన్నది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. ఆ కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం కూడా విశాఖపట్నం కమిషనరేట్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన వైజాగ్ కమిషనరేట్కి, మన సిపి గారికి, అదేవిధంగా మణికంఠ ప్రశాంతి గారు, అదేవిధంగా మన లతా మాధురి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉన్న మా డీసీపీస్ అందరికీ కూడా, ఐసీపీస్ అందరికీ ఈరోజు ముఖ్యంగా గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ మా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు, సీడ్ ఆర్గనైజేషన్ న్యూ లైఫ్ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ వారికి, అదేవిధంగా మన మెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి, కేజీహెచ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక డ్రగ్స్ మహమ్మారి నుంచి కానీ, గాంజా మహమ్మారి నుంచి కానీ
ఈ లిక్కర్ మహమ్మారి నుంచి కానీ ఇవన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అంటే ఏదో గవర్నమెంట్ ఒకరు ఇనిషియేషన్ తీసుకోనో, లేకపోతే గవర్నమెంట్ ఒకరు ప్రోగ్రామ్స్ పెట్టుకోనో, లేకపోతే గవర్నమెంట్ ఒకరు వాళ్ళ మీద కేసులు బనాయించో చేస్తే సరిపోదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ టీం వర్క్ చేసుకుంటేనే ఒక డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా భుజాన్ని వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతే పాత్రని ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చిన NGOs కానీ వీళ్ళందరూ కూడా అంతే పాత్రని వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని ఈరోజు ముందుకెళ్ళటం వల్ల మేము కూడా మా వర్క్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఈరోజు మెయిన్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు క్రైమ్ రేట్కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేశామో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి మ్యాక్సిమం ఈ 1.5 year మనకి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1.5 year గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 yearsలో దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. దానికి సాక్షాత్తు నేనే మొన్న డిఅడిక్షన్ సెంటర్ అక్కడ గాంజాకి కూడా అక్కడ మేము నాశనం చేయడానికి కూడా మేము వెళ్ళాం అక్కడ కూడా. అంటే ఓవరాల్గా ఈరోజు అదే కాకుండా ఇందాక మన పెద్దలు చెప్పారు గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే విద్యార్థి స్థాయి నుంచి ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఫస్ట్ టైం ఏదైతే గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ లిక్కర్ కానీ యూస్ చేసే ఏజ్ గ్రూప్ ఎంత ఉందంటే 13 years, అంటే టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ 8 years అన్నారు, ఇప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కొంచెం అలా ఇంకొకసారి రివైండ్ మళ్ళీ వేరే సర్వే కూడా చేసుకోవాలి. యాజ్ ఆన్ అవర్ సర్వే 13 to 18 ఏజ్ గ్రూప్ మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ ఇంకొకటి ఏంటంటే అంటే మనం ఒక్కొక్కసారి స్నేహితుల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది పిల్లల మీద అని చెప్పడానికి కూడా 60 to 70% ఎడిక్ట్ అయ్యేది కేవలం స్నేహితుల వల్ల ఎడిక్ట్ అవుతున్నారు. ఇది కూడా సర్వేల రూపంలో మనకు వచ్చింది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో గవర్నమెంట్గా మేము తీసుకుంటున్న NDPS యాక్ట్లు కానీ ఈగల్ మీకు ఎంత 450 మంది ఒక ఎఫెక్టివ్ టీం కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్ కానీ ఒకసారి చూస్తే ఈరోజు ఎవరైతే గాంజా సప్లైస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేసి అరౌండ్ ఈ రోజుకు ఒక 24 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కనిపించింది. అంటే మేమేం చేస్తున్నామంటే ఏదో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేది కాకుండా ఎవరైతే మూలాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా NDPS కేసెస్ విపరీతంగా పెట్టి అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక రకమైన భయం. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళకి టెస్ట్ కిట్స్ ఉండేవి. అగైన్ ఇప్పుడు గాంజా డిటెక్టర్స్కి ఒక కిట్లు మేము సరఫరా చేసాం. ఒక యూరిన్ టెస్ట్ చేస్తే గాంజా డిటెక్షన్కి ఈరోజు అక్కడ టెస్ట్ గాంజా తీసుకున్నాడా డ్రగ్స్ తీసుకున్నాడా అని 2-3 రకాల కిట్లు కూడా మొన్న నేను ఈగల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా చూపించా. అంటే ఒక కిట్లో దగ్గర 14 టెస్టులు అవుతాయి, ఇంకో కిట్లో 3 టెస్టులు, ఒక కిట్లో గాంజా టెస్ట్, అంటే 3-4 రకాల టెస్టులు కూడా ఇప్పుడు ఎక్కడైనా గాంజా మూమెంట్ ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ టెస్టులో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు ఒప్పుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్కి ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. లేదు అనుకుంటే వాళ్ళు కన్ఫ్యూస్ అవ్వట్లేదు అనుకుంటే కనుక తీసుకొచ్చి మరి అగైన్ వాళ్ళకి మీద కేసులు మేము పెట్టి పంపించే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రీహాబిలిటేషన్కి సంబంధించి మనం ఆలోచించుకుంటే యాక్చువల్గా పునర్జీవితమని అనుకోవాలి, పునర్జన్మనే అనుకోవాలి. ఎందుకంటే ఒక లిక్కర్ బాధితుడు కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు గాంజా డ్రగ్స్ బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు కూడా నా కొడుకు గాంజా తీసుకుంటున్నాడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని బయటికి చెప్పుకోలేక, అలాగని వాళ్ళు బాధపడలేక ఆ పిల్లోడు ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తాడో తెలియక నిజంగా దినదిన గండం. అది ఈరోజు ఎవరో ఒక సెక్టార్ పీపుల్కనే లేదండి, క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలామంది, అందులో ఒక 20 to 30% ఈ సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీస్ ఈరోజు 1972 కానీ మాకు 112 కానీ ఫోన్ చేసి మా పిల్లల్ని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి మేము రీహాబిలిటేషన్ సెంటర్లకు జాయిన్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చే టెస్టిమోనియల్స్ ఇచ్చారు, కొంతమంది వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యంగా చెప్పారు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేశాను, ఈరోజు సిపి గారి దయ వల్ల రీహాబిలిటేషన్ సెంటర్స్ దయ వల్ల మేము ఈరోజు మళ్ళీ తిరిగి మా పునర్జీవితం ప్రారంభిస్తున్నాం. అంటే లిటరల్లీ చెప్పాలంటే తల్లి కడుపున పుట్టడం ఒక జన్మ అయితే ఇలాంటి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి బయటికి రావడం అనేది పునర్జన్మే.
మళ్ళీ వాళ్ళకి సమాజంలో గౌరవం పెరగాలి. నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే ఈ రకంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు చూడకండి. చిన్న చూపు చూసి వాళ్ళని మరీ అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చుట్టుపక్కల వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అటువంటప్పుడే వాళ్ళకి కూడా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాము. నేను అదే కోరుకుంటున్నా. ఈరోజు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వాళ్ళు, సీడ్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా మందికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు డీఅడిక్షన్ సెంటర్స్ మేము కూడా ఓపెన్ చేస్తాము, మాకు కూడా సపోర్ట్ చేయండి అని. ఈరోజు ప్రిజన్స్లో కూడా ఇంతకుముందు బయటకు వచ్చి డీఅడిక్షన్ సెంటర్స్లో ఉండేవారు, కానీ ఈరోజు సెంట్రల్ ప్రిజన్స్లో డీఅడిక్షన్ సెంటర్స్ కూడా లోపలే పెట్టాము. లోపలే పెట్టి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఒకటేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు ప్రివెంట్ చేయాలి, తర్వాత ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, అసలు లోపలికి రాకుండా ఎలా చేయాలి, ఇది ఒక కార్యాచరణ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజే చూశారు అంటే ఈ డ్రగ్స్ మీద, గాంజా మీద డిపార్ట్మెంట్కి నేను ఎస్పెషల్లీ ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈగల్ టీం బాధ్యత మా బాధ్యత కాదు అని ఎవ్వరూ అనుకోవట్లేదు. లిటరలీ ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో ఒకళ్ళు చైతన్య ప్రోగ్రాం పెడతారు, ఒకళ్ళు అభ్యుదయ ప్రోగ్రాం పెడతారు, ఒకళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో అంటారు, ఇంకొకరు డ్రగ్స్పై దండయాత్ర, ఒక సంకల్ప, అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ నేమ్స్తో పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ స్కూల్స్లో ఈగల క్లబ్లు దగ్గర 48,000 ఈగల క్లబ్లు ఈరోజు స్కూల్స్లో ఉన్నాయి. ప్రతి స్కూల్కి మా డిపార్ట్మెంట్ వెళ్తున్నారు, వీక్లీ వన్స్ వెళ్ళి వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అరే నాయన NDPS యాక్ట్ అంటే ఇలా ఉంటుంది మీకు తెలియాలి. ఒక వెబ్సైట్ కూడా, ఈగల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాం. ఆ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి చెక్ చేస్తే కేసెస్ ఎలా ఉంటాయి, కేసెస్కి సంబంధించిన శిక్షలు ఎలా ఉంటాయి, చాలా క్లియర్గా ఉంది. ఈవెన్ అందులో ఎవరైనా యునానిమస్గా కూడా మనకి ఏమైనా సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచేటట్టుగా అది కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ డ్రగ్స్ మీద కానీ గాంజా మీద అరికట్టడంలో ప్రభుత్వ పాత్రతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషను, అతి ముఖ్యంగా ప్రజల సహకారం అవసరం. అందుకే అటువంటి మూలాలు ఎక్కడైనా కనిపించినా కూడా కంపల్సరీగా 1972కి 112కి కాల్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నాను. ఈరోజు సిపి గారు ప్రత్యేకంగా పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఆ పోస్టర్స్ స్కూల్ దగ్గర కూడా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి తెలియాలండి. మీకు తెలియదు, ఒక జనరేషన్ పోతుంది ఈ డ్రగ్స్ వల్ల, గాంజా వల్ల. పిల్లలు స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే యూత్ పవర్ని నమ్ముకున్న దేశం మనది. అంటే ఒక యూత్ పవర్ ఎంత పవర్ఫుల్గా ఉంటే, శక్తివంతంగా ఉంటే, ఆరోగ్యవంతంగా ఉంటే దేశం అంత ఆరోగ్యంగా ఉంటుంది, దేశం అంత శక్తివంతంగా ఉంటుందని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు మనందరం కూడా. కాబట్టి ఆ యూత్ని కాపాడుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు రీహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ జీవనోపాధికి కూడా ప్రత్యేకంగా సపోర్ట్ చేసిన డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా, ఎస్పెషల్లీ మా సిపి గారికి అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. శరీరాన్నే కాదు మనసుని, జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. బికాస్ ఆఫ్ డ్రగ్స్ వల్ల కలిగే మానసిక ప్రభావాలు అని చెప్పి ఒత్తిడి, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఆన్ మైండ్, భయం, ఆందోళన, నిరాశ, మానసిక రుగ్మతలు, దుర్ఘటన భావనలు. డ్రగ్స్కి నో చెప్పండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. లిటరలీ డ్రగ్స్ అలవాటు ఫస్ట్ ఏం చేస్తారంటే చాలా ప్యాషన్గా తీసుకుంటారు, తర్వాత దానికి ఎడిక్ట్ అవుతారు. అది లేకపోతే బతికే పరిస్థితి కూడా కనిపించదు. సో ఇలా ఒక పోస్టర్ ఒకటి మనకి చేశారు. యాక్చువల్గా ఇందులో చాలా మీనింగ్ ఉంది. ఇందులో నిజంగా ఒకసారి అర్థం చేసుకుంటే కనుక చాలా మీనింగ్ ఉంది. పోస్టర్లో కూడా నిజంగా అన్ని రకాలు ఇందులో అన్నీ కూడా కొంత ఫేస్ చేస్తాడు, కానీ ఎడిక్ట్ అయిపోవడం వల్ల అగైన్ అండ్ అగైన్ వాళ్ళు తీసుకోవటం. మాదక ద్రవ్యాలు మీ భవిష్యత్తు తరాన్ని నాశనం చేస్తాయి. జనన వ్యవస్థలపై ప్రభావాలు, అదే మనకి సంతానోత్పత్తి తగ్గింపు, మహిళల్లో అండాశయ వ్యాధులు, గర్భస్రావం, అదేవిధంగా అసాధారణ గర్భ శిశువులు, అంటే ఓవరాల్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పడానికి ఒక మెడికల్ సైడ్ మనకి ఒక పోస్టర్ ఒకటి. ఇది మాదక ద్రవ్యాలు మీ శరీరంలో నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయని చెప్పడానికి ఇంకొకటి. నరాల బలహీనత, నాడీ కణాల నాశనం, నరాల కమ్యూనికేషన్ దెబ్బతినటం, మెదడు దెబ్బతినటం. జాగ్రత్తగా ఉండండి, డ్రగ్స్కి నో చెప్పండి. విశాఖపట్నం సిటీ పోలీస్. అంటే ఓవరాల్గా ఇంకా అంటే డ్రగ్స్ మీద వచ్చే ప్రభావాలన్నింటినీ కూడా, హెల్త్ పరంగా వచ్చిన ప్రభావాలన్నింటినీ కూడా చెప్తున్నారు. మీ ఊపిరితిత్తుల మీద మాదక ద్రవ్యాల ప్రభావం. అగైన్ డ్రగ్స్కి నో చెప్పండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. శ్వాస నెమ్మదించటం, శ్వాసనాళాల్లో వాపు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస వైఫల్యం. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మన వాళ్ళ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, గాంజా తీసుకునే వాళ్ళు ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పోస్టర్స్ పెట్టడం వల్ల స్కూల్స్లో కూడా. ఇప్పుడు
అవుతానని వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కలిగి ఉంది. నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తారని డ్రగ్స్